సేవకులంటే మాటలు కాదు, సేవ చేస్తుంటే మాటలు కాదండి. అందరూ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ, వారికి ఉన్న సమస్యల విడుదల కొరకు ప్రార్థన చేస్తూ, వారికి మరి దెయ్యములు పట్టినా, వారికి భయంకరమైన పరిస్థితులు ఎదురైనా వారి కోసం ఉపవసించి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సేవకుడి మీద ఆ విశ్వాసులకి విడుదలైనవి ఏం చేస్తాయి? సేవకుల మీద అటాక్ చేయటం మొదలు పెడతాయి. అవసరమైతే సేవకుడు బలమైన ప్రార్థనలో ఉంటే సేవకుడిని ఏం చేయలేక ఎవరి మీదకి వెళ్తాయి? సేవకుని కుటుంబం మీదకి వెళ్తాయి. మీకు మాట చెప్తాను, మీరు దేవుని సన్నిధానంలో ఉంటే, మీరు దేవుళ్ళు ఎదుగుతుంటే, మీరు ప్రార్థన చేస్తుంటే, మీ ప్రార్థనలో ఒక భాగం ఏంటో తెలుసా? సేవకుని కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. సేవకుని కుటుంబం కొరకు కూడా మీరు